ఉంది. క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడేనా? క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడేనా? ఆయన కూడా మనలాగే మనిషిలాగే పుట్టాడు కదా, ఆయన ద్వారా మనకెలా రక్షణ వస్తుందనే సందేహాలతో క్రీస్తు దగ్గరికి రాకుండా ఉండిపోయిన వారు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. అసలు చాలామంది ఈ రోజున సువార్తను ప్రకటిస్తున్నామని, సువార్తను వినాలని అని వీధులు ఊర్లు తిరుగుతున్నటువంటి ఆ సువార్త యొక్క అర్థం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, సువార్త అని అంటే వాళ్ళ క్రైస్తవులు ఏదో క్రైస్తవ మతాన్ని మనకు అంటగట్టడానికి, మనకు అంటింతాకి, మతం మార్చేయడానికి వస్తున్నారు అని అనేక మంది ప్రజలు అనుకుంటున్నారు. అసలు సువార్త అంటే ఏంటో తెలియాలి. శుభార్త అనే మాటకు అర్థం ఏంటంటే శుభవార్త అని అర్థం అండి. ఏంటంటే శుభవార్త. నీకు శుభవార్త చెప్పనా అంటాం, అది మంచిదయ్యా చెడ్డదా? దేని శుభవార్త అని అంటాం? ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చేదాన్ని శుభవార్త అని అంటాం, ఒక వ్యక్తికి కలిసి వచ్చేదాన్ని మంచి వార్త అని అంటాం, ఒక వ్యక్తికి ఉపయోగపడేదాన్ని శుభవార్త అని కూడా అంటారు. అందుకే వాక్యాన్ని లేదా సువార్తను ఏమని అన్నారంటే శుభవార్త అన్నాడు, శుభవార్త అన్నాడు. ఏంటి ఆ శుభవార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవుడిగా పుట్టడమే శుభవార్త. ఏ అంటే మనము ముందుగా తెలుసుకుందాం. ఏ అంటే ఆయనే సర్వమానవాళి రక్షణ అర్థమై ఈ లోకంలోనికి వస్తున్నటువంటి దేవుడు అన్నాడు. అందుకే మొదటి శతాబ్దంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత కూడా దేవదూతలు ఆయన పుట్టినప్పుడు వాళ్ళ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటారు. ఎవరికటండి? ప్రజలందరికీ. కేవలం ఆయన పుట్టింది బెత్లెహేం దేశంలో, ఆ బెత్లెహేం ప్రాంతంలో పుడితే, ఇదిగో మీ బెత్లెహేం ప్రాంతంలో పుట్టాడు కాబట్టి మీకే శుభవార్త అని అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి